హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర కదా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసేటంటే అహోబిలం కూడా కొంచెం బాగా రష్గా ఉంది అప్పుడు, ఎందుకంటే ఈరోజు స్వాతి కదా. సో అందుకోసం అందరూ టెంపుల్కి వెళ్తున్నారు అనమాట. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. సో వచ్చేసి మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మేము మన ఓల్డ్ ప్లేస్ ఉంది కదా, ఓల్డ్ ప్లేస్లో మా అత్త పెట్టుకుంది అనమాట. ఇంకా అక్కడ ఎందుకు లేదు, మేము అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ కొత్తగా బండలు వేసుకొని అరిగైతే పెట్టుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఆమెకి మాకు చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. దగ్గర 2 కిలోమీటర్స్ దగ్గర, ఊరికి దగ్గరలో ఉన్నాం. ఇంకా అది కొంచెం తోటలు ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయండి తోటలు మనకి, ఇక్కడ కూడా దగ్గరవే. సో ఏంటంటే అక్కడి నుంచే తెచ్చి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఫ్రూట్స్ వ్యాపారం అయితే పెడుతున్నాం అనమాట. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అవి వచ్చేసి మనం కొనుక్కొని వచ్చినట్టు పెట్టేటి కాదు, ఇక్కడ తోటల దగ్గరికి వెళ్ళి కార్బోహైడ్రేట్ వేసినట్టయితే పండించినట్టుగా, అంటే కొంతమంది మందులు పెట్టి పండిస్తారు కదా, అట్లాంటివి కాకుండా మనం చెట్ల మీదనే తెంపుకొని తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం అనమాట. డైరెక్ట్ తోటలో ఫ్రెండ్స్, తోటలోకి వెళ్ళి మాగినకాయ మాత్రం కోసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టి అమ్మేసుకోవడమే అలా అనమాట. అలా సో ఏంటంటే ఇంకా ఒక 4 ఐటమ్స్ అనమాట. జామ, సీతాఫలం, తర్వాత ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా అన్నీ తీసుకొచ్చి పెట్టేసుకోవడం. సో నాకు తెలిసి మేబీ మా వాళ్ళు కూడా రేపు ఫుడ్ కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తింటారు అనుకుంటా. పనులు వచ్చినాయి ఇంట్లోకి. ఏం బిడ్డ లేట్ అయింది ఫ్రెండ్స్, ఇంకా ఆమె తీసుకెళ్ళాలంటుంది. ఏంటంటే రేపు వచ్చి ఇక్కడంతా కొంచెం శుభ్రం చేసుకొని, ఆల్రెడీ కొంచెం గడ్డి మొత్తం తీసేసిన. బండ పాత్రానికి ఎవరు దొరకలేదు ఫ్రెండ్స్. నేనే ఇంకా వెళ్ళే వాళ్ళని, హనుమంతు వాళ్ళని, మా అక్క కూతుర్లు వాళ్ళందరూ నాకేసి అదే అనమాట. ఇంకా అయిపోయింది. రేపు ఇంటికి వెళ్ళాలి, మా ఆయన ఆలగడ్డకి వెళ్ళాలి, సరుకులు తేవాలి, ఆయన తెచ్చుకోవాల్సిన కొన్ని సామాన్లు ఉన్నాయి ఇక్కడికి. నేను స్ట్రాలు, బాటిళ్ళు, ఒక లడియా కట్టి పదును పెట్టుకోవచ్చుకోవాలా, అన్ని తెచ్చుకోవాలి. అడిగేసి బాటిల్ పోయినకి మీ హనుమంతు మామ పోయినప్పుడు నువ్వు పోవాలా. చిన్న రౌడీ అర్జు రౌడీ. ఏందిమా ఏందిమా? హాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు. ఏళ్ళు కాదు, హాయ్ చెప్పమనే. హాయ్ చెప్పు, అట్ట కాదు, హాయ్ అను. బాగున్నారా అను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము అంగడికి వెళ్తున్నాం అనమాట. సో అంగడికి ఎందుకు చేయలే యాంటాడు కింద కూర్చోడమనా. ఓకే ఫ్రెండ్స్, మేము మొత్తానికి అయితే అంగడికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే, ఈరోజు మేము ఇంట్లో రాగి సంగటి విత్ దాంట్లోకి వంకాయల కూర, ఉర్లగడ్డ కూరనా బే బో నైస్ అమ్మా. సో మొత్తానికి అయితే వెళ్ళి ఇప్పుడు రాయిపిండి పొట్లం కొనుక్కుని రాయిపిండి పొట్లం కొనుక్కుని వెళ్తున్నాం. ఏంది 7-10 7-10 ఏది నీ లెక్క తేప చూద్దాం, తేప నీ లెక్క. ఫ్రెండ్స్, ఈమె నోట్లు, ఈమె డబ్బులు చినిగిపోయినాయంట ఫ్రెండ్స్. ఎవరుమా దామా తీసుకో కొడదాంలే పరా. ఏం చేస్తున్నావు అసుమా? మే ఏం చేస్తున్నావు? సర్లేరా పోందా. పోయినసారి 2 వారాలకి మొన్న అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మొన్న అయిపోయినాయి. మేము అందరం ఊరికి వెళ్ళినాము. అప్పటి నుంచి ఏదో చిన్న అన్ని సర్దేస్తా ఉండా. అవే అయిపోయినాయండి కూరగాయలు. అయితే వచ్చేసి ఆకుకూరలు సొంతంగా ఇంట్లో పండించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. గార్డెన్ ఏం చేద్దాం, మా కోతులు కూడా ఎక్కువ అయిపోయింది. బీరకాయ చెట్లు రోజు పూలు పెడతాయి
కానీ పిందెలు వచ్చినట్టు చుంచేసుకొని తినేస్తూ ఉంటాయి. ఏం చేయాలి? అందుకే రేపు నేను నంది ఏం చేయాలంటే రేపు సెట్ కదండి. రేపు మాకు వ్యాపారం దగ్గర ఇవి సెట్ చేసుకోవడానికి సరిపోతుంది. కానీ నేను నెక్స్ట్ డే నుంచి అయితే ఖాళీగా ఉంటాను అనమాట కొంచెం. అప్పుడు ఏం చేయాలంటే బకెట్లు ఇవి అవి పైకి తిన్నట్టున్నాయి కదా, వాటిల్లో ఇట్లా కొత్తిమీర ఇవి ఏంది ఇది అసలు వాసన లేదు. మా చిన్నక్క వాళ్ళ ఊరి దగ్గర అయితే ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు. అంటే అవి పెరగనీకి తొందరగా మందులు వేసినారు సుబ్బు. అవి అది మళ్ళీ అంత పెద్దగా ఇంత పెద్ద కూడా లేదు కొత్తిమీర అంటే ఉంది. ఈడ తీసుకుంటే అన్ని కాడికి వస్తుంది స్మెల్. సో ఏంటంటే ఇది కొత్తిమీర, అల్లం ఎక్కువ పడితే గ్యాస్ ట్రబుల్ వస్తాను. మా చిన్నక్క అవుతుంది. ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ అంటే నేను వెళ్ళేటప్పుడు చెప్పినాలేండి, నువ్వు పోయినప్పుడు నాకు ఇది లేదు అనుకుంటే అన్నీ తీసుకురావాలని చెప్పినాను. ఇవన్నీ వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని కేజీ 20, ఏది పట్టుకుంటే కేజీ 20. అంటే రొటీన్ ఫ్రెండ్స్ వంకాయలు ఇవి అవి తెచ్చినాడు. బెండకాయ బెండకాయ ఇంతలా ఉంది. ఇది ఎదిగిందిలే, ఎంచుకునే చూడదా కనపచ్చట కదా. ముదిరి బెండకాయ తెచ్చినవే, ముదిరి టెంకాయ అవి ఏదో ఒకటి ఉంటాయి. ఆ ముదిరిపోయిన సాంబార్లో వేసుకో, రసంలో వేసుకో. సాంబార్ వేసేది రాదే నాకు. రసం చేస్తావు కదా, రసంలో వేయి. అంటే ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి వంకాయలు టమాటో పళ్ళు ఇవన్నీ కింద ఎందుకో. వంకాయలు, టమాటా పళ్ళు, బీన్స్, బెండకాయలు, తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు, ఏందే బీన్స్, ఉర్లగడ్డలు, వంకాయలు, తర్వాత బెండకాయలు, ఇంకా అంతేలే 4 రకాల కూరగాయలు తెచ్చింది. అవి ఆకుకూర తెచ్చిన. బీన్స్ తెచ్చినట్టు రేపు చపాతీ చేస్తాం పొద్దున మార్నింగ్. చపాతీ చేసి తలుచుకోలేదు ఫ్రెండ్స్, ఆయన పందాల్లో ఆయన. ఇవి సో ఇవి వచ్చేసి మనకి స్ట్రాల్ అనమాట. ఎందుకంటే కొబ్బరి బొండాలు పెట్టుకున్నప్పుడు మనకి స్ట్రా అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. బాటిల్లో కొనుక్కుందాం అనుకుంటే ఇంకా బాటిల్లకు డబ్బులు తక్కువైంది అన్నాడు. సరే కొంతమంది ఇంటికి తీసుకెళ్ళడానికి తక్కువ రేటు ఉన్నప్పుడు బాటిల్స్ అడుగుతారు కదా, బాటిల్ కొట్టిమని. ఇప్పుడు మామూలుగా అయితే ఆలుగడ్డలో బొండం వచ్చేసి 70 రూపాయలు నడుస్తుంది. మనం ఎంత ముందుకు చూడాలి, మనకు అక్కడ కొట్టించిన దాన్ని బట్టి మనం కూడా తోటలోటివే కదా. మనం బెరగా అంటే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కొనము, డైరెక్ట్గా తోటల దగ్గరికి వెళ్ళి కొట్టించుకుంటాం. జాంకాయలు చెప్పొచ్చిన పొద్దున వస్తాయి ఫ్రెండ్స్. తోటలోకి వెళ్ళి జాంకాయలు కూడా చెప్పొచ్చిన ఫ్రెండ్స్. ఆల్రెడీ తీసుకోదురా అన్నారు, కానీ ఇన్ని సరుకులు పెట్టి నేను ఇంకా మళ్ళీ తీసుకురానికి నాకు కుదరలేదు అనమాట. అందుకోసమే రేపు పొద్దున్న వస్తలేనా, ఇప్పుడు సరుకులు దండిగా ఉన్నాయని చెప్పేశాను. ఇవి ఒట్టి సరుకులు ఫ్రెండ్స్, నెల సరుకులు. అందుకని అంటున్నది రేపు మేము రేపు ఫ్రూట్స్ పోతున్నాం అమ్మ అని పొద్దున్నే వచ్చినప్పుడు అంగడి ఫ్రూట్స్ పోతున్నాం రేపు బిజీగా ఉంటా అంట. నందుగాడికి తెలివితే అట్లా ఎక్కువ కొద్దీ పని బాగా హెల్ప్ చేస్తుంది. ఏమేమి తెచ్చినాడో చూడాలి. ఇది ఎందుకు తెచ్చినావు గోధుమ పిండి? నేను ఆశీర్వాద్ కదా తెమ్మని చెప్పేది. నువ్వు ఆశీర్వాద్ అని చెప్పాలా? గోధుమ పిండి ఒక మంచి ప్రోడక్ట్ తేవాలా. ఈ రవ్వ తినరు ఇంట్లో తింటారులే. ఈ రవ్వ తింటే నందుగాని కడుపున ప్లేస్ ఏ అలవాటు అవుతుందిలే. నువ్వు అన్నీ అట్ట చేస్తాడు, ఏది తినకుండా అన్నీ. ఏంటంటే తెల్లవాయలు, కొరియండర, చక్కెర, సర్ఫు, వాషింగ్ మిషన్లోకి డబ్బులు, కారం, తిరమాత గింజలు, సబ్బులు పిల్లలకి, ఈ షాంపూ నాకు చిక్కు, మా ఇంటికి రాసిన చిక్కు, సాల్ట్, తర్వాత వచ్చేసి మినపేలు, దాముగాడు దోశ అడిగినాడు, తెల్లపప్పు, రాలేదే అంట్లు సబ్బులు గుర్తులేవు. నీకు పోయినప్పుడు అవి కూడా గుర్తు చేసినే ఖచ్చితంగా తేవాలయ్యా. నేను ఇంకైనా ఇంకేమైనా మిస్ అయినా? అదొకటైనా మిస్ అయింది. చూడండి నన్ను ఏం మిస్ అని తెలుస్తుంది. ఏం మిస్ కాలేదు, అన్నీ తెచ్చినా కానీ. కొబ్బరి తెల్లదే దాన్ని రాసి పెట్టుకో. కొబ్బరి అది చింతపండు తెచ్చిందే. బ్యాలు ఉండే అవి 2 మళ్ళీ రేపు ఎప్పుడైనా పోయినప్పుడు తెచ్చుకోవట్లేదు.
సో ఇవి ఇవేంటి 4 వచ్చినాయి, ఇంకో 2 ఉండాలి. ఏంటివి వేసిందా? ఇవి 2 తెచ్చినావు బేసి, ఇవి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా సంత ఈరోజుకి. కూరగాయలు అంతా కలిపి 210 రూపాయలు. వీళ్ళకి దీనికి వచ్చేసి 1099 రూపాయలు. అంతేనే, 1099 రూపాయలు ఏం చూస్తుంది. అటప్పుడు ఏం మిస్ కాకుండా తేవచ్చు కదా, కరెంట్ 10 గంటలు తేవచ్చు కదా. నాకు అవి గుర్తులేవు. కొబ్బరి నీకు చెప్పినట్టు ఈ సబ్బులు గుర్తుంటే అయ్యానికి ఇచ్చి పెడితే అవి కూడా తెద్దు. నువ్వు అబద్ధాలు ఆడ అతి పెద్ద ఇడ. నాకోటి ఇట పప్పర్మెంటు ఎప్పుడైనా తినేది గుర్తుందా మీకు? ఇవి అయ్యో నేను కొను వాడిని ఒకటి తీసుకోవట్లే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.